బాగానే ఇవి పెట్టాలి ఫస్ట్. ఈ లైట్ ఫ్లక్చుయేషన్ ఏంటే బాబు, నువ్వు ఎక్కడున్నా అలాగే ఉంటున్నావు, నేను మాత్రం చూడే. దిస్ ఇస్ రియాలిటీ. ఆటో వెళ్ళిపోయి అందరు వస్తే అటు చూడే. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ మర్చిపోయాను. పూజీకి అవుట్ఫిట్ పిక్ మోడల్ అయిపోతుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను కృషి సుల్తాన్ బజార్ వెళ్తున్నాను. ఈరోజు మేమిద్దరం సుల్తాన్ బజార్లో ఒక ఫన్ షాపింగ్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాము. షీల్ గివ్ మీ 500 అండ్ ఐల్ గివ్ హర్ 500. పూజీ నాకు అవుట్ఫిట్ పిక్ చేస్తుంది అండ్ నేను పూజీకి అవుట్ఫిట్ పిక్ చేస్తాను. ఓన్లీ అండర్ 500 రూపీస్. సో బడ్జెట్ క్రాస్ అవ్వకూడదు. 500 లోపలే మా ఇద్దరికి అవుట్ఫిట్స్ రావాలి. అండ్ తనేం పిక్ చేస్తుందో నాకు తెలియదు, నేనేం పిక్ చేస్తున్నానో తనకి తెలీదు. బట్ 500 లోపు అవుట్ఫిట్ అవ్వాలి. ఒకవేళ యాక్సెసరీస్ వచ్చిన ఏదైనా పర్లేదు, బట్ అవుట్ఫిట్ అయితే అవ్వాలి 500 లోపు. సో ఇప్పుడు సుల్తాన్ బజార్కి వెళ్ళి మేము ఆ షాపింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. సో మీరు కూడా మాతో పాటు లెట్స్ గో. బాయ్. సో ఇప్పుడే మేము సుల్తాన్ బజార్ రీచ్ అయ్యాము. అండ్ ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ అండ్ సోడా తాగేసి హైడ్రేషన్తో ఎనర్జీతో ఇప్పుడు మేము షాపింగ్ స్టార్ట్ చేస్తాము. సో ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, ప్లీజ్ గో అండ్ డ్రింక్ వాటర్. చియర్స్. సారీ గైస్, ర్యాండమ్గా మేము ఛాలెంజ్ నుంచి డైవర్ట్ అయిపోయి మా ఊరు షాపింగ్ వచ్చేసాము. ఈ షాప్ పేరు చిత్ర అనమాట. ఇక్కడ 150కి 250కి కూడా టాప్స్ ఉన్నాయి. సో మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది. మెట్రో స్టేషన్, సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ దగ్గర ఎంట్రన్స్లోనే ఉంటుంది. బోర్డ్ కనిపిస్తుందా? నాకు హార్ట్ షేప్ చాలా ఇష్టం. హార్ట్ షేప్ బటర్ఫ్లై ఎప్పటి నుంచో తీసుకున్నాను. సో ఇప్పుడు 250 బాయ్. ఇక్కడ ఛాలెంజ్ అయితే ఇచ్చేసింది. 500 బడ్జెట్. ఇంకా లేట్ ఎందుకు, ఏదో చూద్దాం. ఒకటి, దాని డ్రెస్సెస్ చాలా పర్టికులర్, ఏది పడితే అది నచ్చదు కాబట్టి కొంచెం చూసి బాగా అప్పుడు తీసుకుందాం ఏదోటి. ఇంకా వెళ్ళిపోదాం. పెద్దగా నా డ్రెస్సెస్ తీసుకోవడానికి సాధ కదంటే ఇప్పుడు నేను దీనికి తీసుకోవాలంట. 100 చూసినా సరే కనీసం దానికి ఏది నచ్చదు. చూద్దాం. నాకు లిటరలీ ఏది దొరికి చావట్లేదే. ఒక డ్రెస్ నచ్చింది, బట్ స్టిల్ వాడు 650 ఫైనల్ అంటున్నాడు. మహా అయితే 620కి ఇచ్చేలా ఉన్నాడు. నాకా 500 రేంజ్లో దొరకట్లేదు. చూద్దాం దొరుకుతుందో లేదో. మొత్తానికి అవుట్ఫిట్ నేను కొనేసాను. అమ్మయ్య, మొత్తానికి అయితే మనం కొనేసాము. 350 అయితే అయ్యింది. నాకు తెలిసి కృషికి చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే దానికి చెర్రీస్ అంటే చాలా ఇష్టం. సో చెర్రీస్ ఉన్న టాప్ని నేను చూస్ చేసుకున్నాను. 350 అయిపోయింది కాబట్టి ఇంకా 150 స్టిల్ ఉంది. సో వచ్చి ఏమైనా బ్రేస్లెట్స్ ఆర్ సంథింగ్ చూద్దాం. సో అవుట్ఫిట్ ఎలాగో అయిపోయింది కాబట్టి మనకి 150 రేంజ్లో ఏదో తీసుకోవాలి కాబట్టి నేను హ్యాండ్ బ్యాగ్స్ అనుకున్నాను. బట్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో ఒక చిన్న కాయిన్ పౌచ్లా ఉంది. సో క్యూట్గా ఉంది చూడండి, వెరీ క్యూట్. అందుకే ఇది 100కి తీసుకున్నాం. 150ది బార్గెన్ చేసి ఒక 100కి తీసుకున్నాను. సో ఇంకో 50తో ఏదైనా కొందాం పదండి. ఓకే బాయ్. మొత్తానికి అయిపోయింది. ఫైనల్గా నేను ఒక 100 రూపీస్ పెట్టి క్యాప్ అయితే కొన్నాను. ఎందుకంటే అంటే క్యాప్ కావాలి అనేది. సో ఫుల్ వైట్ క్యాప్ అయితే కొనేసాను. సో ఇంకా ఇప్పుడు కృషికి కాల్ చేసి నా షాపింగ్ అయిపోయింది నీకన్నా ముందే అని చెప్పాలి. సో చూద్దాం ఎవరి అవుట్ఫిట్ బాగుంటుందో. ఓకే చలో బాయ్ బాయ్. ఆల్మోస్ట్ 14 to 15 మినిట్స్ అయింది. అవుట్ఫిట్ అనేది ఛాలెంజ్ అనేది ఇంకా రాలేదు. ఎప్పుడు చెప్పాను అయిపోయిందని. నిన్న నుంచి వచ్చే వాళ్ళందరూ చున్నీ కావాలా అంటారు. 50 రూపాయలు అంటారు. అందరూ మరి వెంటనే చూస్తున్నారు వీడియో తీస్తున్నానని. అదేమో ఇక్కడ తీస్తే అక్కడ తీస్తే. సర్లే ఇక్కడ ఆపేయడం బెటర్. మనం వెయిట్ చేద్దాం. టాటా
బాయ్ బాయ్ అందరికీ టాటా. సో ఇప్పుడు ఇద్దరం సెపరేట్ అయిపోయాము. అది నా అవుట్ఫిట్ కోసం వెళ్ళింది, ఇప్పుడు నేను దాని అవుట్ఫిట్ కోసం వెళ్తున్నాను. సో లెట్స్ గో. యాక్చువల్లీ నాకు ఏం కొనాలి ఏంటి అని అస్సలు అర్థం కావట్లేదు. ఫ్రాక్ ఆర్ చూస్తున్నాం కదా, బాటమ్ అండ్ టాప్ కూడా కనిపిస్తే టాప్ అండ్ బాటమ్ తీసుకుందాం, లేదు అంటే ఫుల్ ఫ్రాక్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే దాని టేస్ట్ నాకు, నా టేస్ట్ దానికి చాలా బాగా తెలుసు కాబట్టి త్వరగా అయిపోద్ది అనుకున్నాను. కానీ మా టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ ఏం లేవు, అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉంటే బడ్జెట్లో ఉండట్లేదు. దట్స్ ద ప్రాబ్లమ్. ఇక్కడ అవుట్ఫిట్స్ చూడండి, ఇలాంటి దానికి పిచ్చి, కాకపోతే ఇవి మన బడ్జెట్కి ఎక్కువ ఉన్నాయి. చూద్దాం. చెప్పు. అవునా, అక్కడే ఉండైతే నాది ఇంకా అవ్వలేదు. నాది ఇంకా అవ్వలేదు, వస్తాను. దీను బాయ్. దాని అవుట్ఫిట్ అయిపోయిందంట కదా, నాకు ఇంకా అసలు ఏమి తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. దాని లెవెల్కి మ్యాచ్ చేయాలి. దట్స్ ద టాస్క్. ఓకే, ఇంకొకసారి చూడండి. ఇది చెప్పండి అంకుల్, ఫైనల్ ప్రైస్. మీరు చెప్పిన ప్రైజ్ చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ చెప్పండి. మీరు ఫైనల్ ప్రైస్ చెప్పండి అంకుల్. 180 తీసుకోవచ్చు కదా. వద్దు, ఫోన్పే ఉందా? టాప్ తీసేసుకున్నాక ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. బాటమ్కి కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. కింద స్కర్ట్ హైలైట్ ఉంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుందేమో చూద్దాం. ఏదైతే స్కర్ట్ చూసానో అదే తీసుకున్నాను వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ చూసిన టాప్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఇది 180 పడింది, 250 అంటే తీసుకుంటాను. స్కర్ట్ 180 పడింది అండ్ టాప్ 250 పడింది. ఇంకా మన దగ్గర 70 రూపీస్ ఉన్నాయి. 430 అయింది. సో 70కి యాక్సెసరీస్ ఏమన్నా తీసుకున్నాను. 50 రూపీస్కి 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇంకా మన దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. రూపీస్ కొందాను. ఇది ఎంత అంకుల్? ఇది ఫైనల్లీ మేమిద్దరం రీయూనైట్ అయ్యాము. అవుట్ఫిట్ అయిపోయింది కానీ ఇది అయిపోయింది. నాది కూడా అయిపోయింది. బడ్జెట్ ఎక్సీడ్ అయ్యావా? అవ్వలేదు. 50 రూపాయలు మిగిలేదు. వెరీ గుడ్. నాకు 20 రూపీస్ మిగిలే. నీకు 20 మిగిలేదా? నాకు 50 రూపీస్ మిగిలేదు. నా 50 నాకు ఇచ్చే. ఓకే గైస్, మా ఇద్దరు అవుట్ఫిట్స్ అయితే అయిపోయాయి కానీ చాలా టైర్డ్గా ఉన్నాము. ఇప్పుడు వెళ్ళి చార్మినార్ వెళ్ళి చిన్న షాపింగ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి చార్మినార్ వెళ్తే షాపింగ్ చేస్తాం. మీకు మేము ఏం అవుట్ఫిట్స్ కొన్నామో నెక్స్ట్ చూపిస్తాం. సో వెయిట్ చేయండి. బాయ్. అవుట్ఫిట్ రివీల్ చేద్దామా? ఫస్ట్ ఎవరు? రాక్ పేపర్ సీజర్స్ ఆడాలి. ఓకేనా? 3 ఛాన్సెస్, 3లో ఎక్కువ మెజారిటీ. రాక్ పేపర్ సీజర్ షూట్ అన్నప్పుడు రాక్ పేపర్ సీజర్ షూట్, రాక్ పేపర్ సీజర్ షూట్, రాక్ పేపర్ సీజర్ షూట్, రాక్ పేపర్ సీజర్ షూట్, రాక్ పేపర్ సీజర్ షూట్. తీసేద్దామా? సౌండ్ ప్రాబ్లం ఉంటే వేరే అపాలజీ. ఫ్రంట్ చూడు. చాలా బాగుంది. 500కి ఇవన్నీ కొన్నావా?
సో లెట్స్ సీ. So let's see.